కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నామినేషన్ పరిశీలించి జాతీయ పార్టీకి నివేదించడం జరుగుతుంది. ఏదైతే షెడ్యూల్లో చెప్పిన విధంగా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ 1వ తారీఖున అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో నూతన అధ్యక్షుని ప్రకటన, మరి ఆ విధంగా రేపు నూతన అధ్యక్షుని యొక్క ప్రకటన జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్క్రూటినీ కూడా పూర్తయింది. 5 సీట్ల నామినేషన్ వేశారు మాధవ్ గారి తరఫున. స్క్రూటినీ కూడా యాక్సెప్ట్ అయింది. ఎటువంటి అభ్యంతరాలు లేవు మాధవ్ గారి అభ్యర్థిత్వానికి. ఏదైతే ముందిచ్చిన షెడ్యూల్ ప్రకారం నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రకటన రేపు వెలువడుతుంది. అందరికీ నమస్కారం. రేపు మీడియాతో అంతా కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ స్క్రూటినీ అయ్యి నాకు నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్టు రిసీట్ ఇవ్వడం జరిగింది. సో రేపు ప్రకటన అయిన తర్వాత తప్పనిసరిగా మీ అందరితో కలిసి మాట్లాడతాం. అందరికీ లేదు, తర్వాత రేపు మాట్లాడతాం. రేపు డిక్లేర్ అయిన తర్వాత మిమ్మల్ని అందరు కూడా విస్తృతంగా కలిసి మాట్లాడతాం. అందరికీ ధన్యవాదాలు. ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి లాంఛనంగా అయిపోయినట్టే. అది మీరు ఎలా అనుకుంటే అలా. అఫీషియల్ ప్రకటన మట్టుకు సిస్టంలో రేపు వెలువడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.